తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమాపై భారీ హైప్ నెలకొంది. కాలీవుడ్ దర్శకుడు అట్లీతో కలిసి ఇంటర్నేషనల్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బన్నీ. అనౌన్స్మెంట్ తోనే ఇంటర్నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యేలా హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను అనౌన్స్ చేశాడు అట్లీ. భారీ బడ్జెట్, భారీ స్టార్ కాస్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ఏకంగా 800 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా టాక్ ఉంది. ఇప్పటికే షూటింగ్ మొదలవగా ముంబైలో కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్స్ ని విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారు. దుబాయ్లోని అబుదాబిలో షూటింగ్ చేస్తున్నారు. అక్కడ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట. అక్కడ అరుదైన లొకేషన్స్ లో యాక్షన్ సీన్స్ డిజైన్ చేసుకున్నాడట అట్లీ. అంతేకాదండోయ్, ఈ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం అల్లు అర్జున్ కొత్త గెటప్ ట్రై చేస్తున్నాడట. ఆయన గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలిచిపోతోందని టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ సినిమాలు తీయటంలో అట్లీ దిట్ట. చివరిగా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో 1000 కోట్లు కొల్లగొట్టాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తో అంతకు మించి అనేలా సినిమా చేస్తున్నాడు. దీంతో ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బన్నీ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె మెయిన్ హీరోయిన్ కాగా మరో 3 హీరోయిన్లు అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయబోతున్నారట. ఈ లిస్ట్ లో జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ పేర్లు కూడా ఉన్నాయి.